తెలంగాణలోని జీడిమెట్ల ప్రాంతంలో తన ప్రియుడితో కలిసి ఒక అమ్మాయి తన తల్లిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఒక 16 ఏళ్ల బాలిక తన ప్రియుడితో మరియు అతని సోదరుడు సహాయంతో తన తల్లిని హత్య చేసింది. ఆమె తన తల్లిని గొంతు నులిమి చంపినట్లు సమాచారం. 18 ఏళ్లు నిండక ముందే ప్రియుడితో కలిసి తన బాలిట యమపాశంగా మారింది. జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలిస్తున్న కోపంతో తన ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్‌తో కలిసి కూతురు తేజశ్రీ కన్న తల్లిపై కిరాతత్వానికి పాల్పడింది. కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీస్ దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు అంజలి చాకల ఐలమ్మ ముని మనవరాలు. మహమ్మదాబాద్‌కి చెందిన అంజలి 20 ఏళ్లుగా జీడిమెట్లలో నివాసముంటున్నారు. ఆమె మహిళా మండలంలో కూడా పనిచేస్తుంది. కానీ ఈ కేసు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో శివ పరిచయమయ్యాడు. 10వ తరగతికే ప్రేమ ఏంటని తల్లి అంజలి మందలించింది. వారం క్రితం శివతో ఆ బాలిక వెళ్లిపోయింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 3 రోజుల క్రితమే బాలిక ఇంటికి తిరిగి వచ్చింది. తెల్లవారుజామున ఇంటిలో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్‌షీట్‌తో అంజలి ముఖాన్ని శివ కప్పగా సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు. తల్లి హత్య తర్వాత కుర్చీలో నుంచి పడిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది ఆ బాలిక. తన పెద్దమ్మకు ఫోన్ చేసి అమ్మ కుర్చీ నుంచి పడిపోయిందని, గాయాలవుతున్నాయని చెప్పుకొచ్చింది. తన తల్లి మృతిపై బాలిక తేజశ్రీ చెల్లెలు కన్నీరు మున్నీరయింది. బయటకెళ్లి వచ్చేసరికి అమ్మ రక్తపు మడుగులో ఉందని పేర్కొంది. పోలీసులకు ఫోన్ చేసి అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్దామని చెప్పినా కూడా అక్క వినలేదని చెప్పుకొచ్చింది.